కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించిన నది పేరు వృద్ధగౌతమి గోదావరి. ఈ వృద్ధగౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చిన కుండలాలు బహుమతిగా ఇచ్చాడు. ఇస్తే ఆ గోదావరి అంటే సముద్రుడు, నాథా నాకు బహుమతిగా ఇచ్చారు 2 కుండలాలు నేను పెట్టుకోవడం కాదు, మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము, మన ఇద్దరు జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున, రెండవ దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆ విధంగా ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు ఆయన. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగట్టు నారదుడు, తండ్రి గారు ఈ భూమండలంలో చాలా పుణ్యక్షేత్రం ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం చెప్పండి, స్వామి దర్శనం చేసుకుని వస్తాను అడిగట్టు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడి కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. అనంతం కుండలాబలం, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం, అంతా ఇంత అని చెప్పలేము, కోటి రెట్ల ఫలితం వస్తుంది నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అని చెప్పడంతో చాలామంది క్షేత్రం దర్శనానికి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కోటేశ్వరరావు గారు కూడా ఈ క్షేత్రం గురించి చెప్తున్నారు. కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళని చెప్పడంతో చాలామంది వస్తున్నారు. ఎందుకు అలాగా కాశీ వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి? ఈ క్షేత్రంలో అతి విశేషం ఏముంది? బ్రహ్మాండ పురాణం చెప్పినట్టుగానే అనంతం కుండలాబలం, నదిలో స్నానాన్ని దర్శనం చేసుకోవడం అనంతమైన ఫలితం వస్తుంది, అంతా ఇంత అని చెప్పలేము, కోటి రెట్ల ఫలితం వస్తుంది చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేసుకున్నాడు నారదుడు అని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా భూమి మీద సంచరించే ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్రం విశేషాలు ఉన్నాయంటే భర్త మార్కండేయుడు మన మానవుడు 4వ శతాబ్దం వాడు, అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి ఈ క్షేత్రానికి దర్శనంకి వచ్చాడు ఆయన. ఆయనకు ఆయుష్ 16 సంవత్సరాలు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని హిమాలయాలు తపస్సు చేసుకుంటుంటే యమధరాజు తీసుకుపోతున్నప్పుడు ఈ దేవుడి మీ శ్లోకం చదివాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఒక కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడవి ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం, నారదుడు మునీశ్వరులు యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధకమర, అంధకాంధుడనే రాక్షసుడు ఒకానొక టైంలో శివభక్తులంతా చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర నీ భక్తులు కాపాడుకోవడం కోసమని అంధకాంధుడైన రాక్షసుని సంహరించవు నువ్వు. అలాంటప్పుడు నేను నీ భక్తునే కదయ్యా అంటున్నాడు. ఎవరండి? మార్కండేయుడు. నేను నీ భక్తునే కదా, యమధర్రాజుని ఎవరు నన్ను తీసుకోవడం వచ్చాడు, ఆయన నుంచి కాపాడవయ్యని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మతి యమధర్రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం. అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో వచ్చారు, అంటే కలియుగం ప్రారంభం 800 సంవత్సరాలు ఆయన వచ్చారు. అలాగే 15వ శతాబ్దంలో శ్రీనాథ మహక వచ్చాడు, అంటే కలియుగం ప్రారంభం 1500 సంవత్సరాలు ఆయన వచ్చారు. ఈ క్షేత్రం దర్శనం చేసుకుని కాశీ వెళ్ళి కాశీ పురాణం తెలుగులో రాశాడు ఆయన. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు, కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని చెప్తారు శ్రీనాథుడు. అదే విషయాన్ని కోటేశ్వర గారు చెప్పడంతో ఆయన కాశీ అడిగట్టు కోటేశ్వర గారు మీరు కాశీ వచ్చి ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వచ్చారా అని అడిగితే లేదంటే అది ఎక్కడుందో నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వర గారు. వేద పండితులు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదని విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం, ఆ ప్రాంతంలో ఉంటూ కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా కాశీతో సమానమైన క్షేత్రం చెప్పడంతో నిర్ఘాంతపోయేట. ఒకసారి నిర్ఘాంతపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రాన్ని దర్శనార్థం వస్తున్నారు. ఎందుకు కాశీ వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి? కోటేశ్వర గారు చెప్పినట్టుగానే కాశీ వెళ్ళేవారు అందరూ వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళారనుకోండి, ఆ కాశీలో ఉండే గంగాదేవి ఉంటుందిట, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాయి బంధుగాక అని ఆశీర్వదిస్తుంట స్నానం చేసి వెళ్ళడం వల్ల. అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, కాశీ వెళ్ళగానే గంగలో ములుగుతాం, ములగానే మన పాపాన్ని కూడా కడిగేసినట్టుగా అయిపోయి ముచ్చల్లా పైకి తేలుతాం, అంటే పాపాన్ని కూడా గంగలో వదిలేస్తున్నాం. ఈ పాపాన్ని కూడా గంగాదేవి కంటుకుని ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతుంట, అనగా కాకి రూపం తెలుస్తుంట.
ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి, ఎవరు కాశీలో ఉండే గంగాదేవి కాకి రూపంలో వచ్చి స్నానం చేసి కుండలేశ్వర క్షేత్రంలో మొన్నాడు హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తోంది. అందుకే ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళడం కూడా కాశీ. ఆ తల్లి ఎప్పుడూ హంస రూపం అలాగే ఉంటుంది. ఆవిడ కాకి రూపం రాదు, ఆవిడ ఇక్కడ రావాలని పని లేదు. కోటేశ్వరరావు ఎంతో సందర్భంలో చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అసలు ఇలా స్నానం చేసి వెళ్ళడం వల్ల ఆవిడకి పాపాలు అంటుకోవు కాబట్టి మనందరం కూడా స్నానం చేసి వెళ్ళాలి కాశీ. ఎందుకు అంత పవిత్రత గోదావరికి? ఈ గోదావరి అనే మాట ఇక్కడే ఉందండి. మహారాష్ట్రలో నాసికా త్రియంబక నుంచి బయలుదేరింది. నాసిక్ నుంచి గోదావరి రాజమండ్రి దాకా వచ్చింది అఖండ గోదావరి. అఖండ గౌతమి గోదావరి అన్నారు గోదావరి. మరి ఎక్కడా లేని పవిత్రత అంటే 1000 మైల్ ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ రాజమండ్రి దాకా వచ్చింది. మరి ఎక్కడా లేని పవిత్రత కుండలేశ్వర క్షేత్రంలో ఎందుకు ఉంది? ప్రతి చోట ఉండాలి. గోదావరి అంటే ప్రతి చోట ప్రాంతంలోనే ఉండాలి ఈ పవిత్రత. ఈ కుండలేశ్వర క్షేత్రంలో ఎందుకయ్యా? శ్రీనాథుడు భీమఖండం అనే పురాణం కూడా చెప్పాడు. స్నానార్థ దర్శనాథ్, అందులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దానం చేసిన, స్పర్శనాథ్ దర్శనాథ్, కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యఫలేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెల్లాలు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో, ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల అంత ఫలితం. పుష్కరాల టైంలో అండి ఒక పుష్కర స్నానం చేయడం వల్ల 1,000,000 యజ్ఞ పుణ్యఫలేదు, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది ఒక పుష్కర స్నానం. అది నెల్లాలు గంగా స్నానంతో సమానం. పుష్కరాలు ఎందుకు వస్తుంది? 11 నదులు వచ్చి ఒక నదులు కలిసిందని పుష్కరం అంటారు. అంటే గురుడు సింహరాశిలో ప్రవహించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు గోదావరికి వస్తే కనుక. అప్పుడు వస్తుంది ఇటువంటి ఫలితం. అప్పుడు సదాశివుడు, త్రిమూర్తులు, 30 దేవతలు, పితృదేవతలు అందరూ కూడా నదిలో ఉంటారు. అప్పుడు వచ్చే పవిత్రత 10,000 గోవులు దాని ఫలితం. ఇక్కడ ప్రతి నిత్యము వస్తుందని చెప్తున్నారు శ్రీనాథ మహాకవి భీమఖండంలో. ఎందువల్ల? నదులు అనగా ఆడవి, సముద్రుడు అనగా మగవాడు. నదులు మనకు 12 నదులే ఉన్నాయి. పుష్కరాలు వచ్చే నదులు కనపడేవి, పేర్లున్నవి. అవి ఎక్కడెక్కడ తిరిగినా అన్ని నదులు కూడా సముద్రం కలుస్తారు ఆఖరికి. ఈ ప్రాంతంలో వచ్చిన గోదావరి సముద్రుడిని 2 కుండలాల బహుమతిగా ఇచ్చినట్టు కోరింది. ఏమనంటే, నాథా, పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు, త్రిమూర్తులు ఈ నదిలో సంచరిస్తూ ఉండాలి. మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. అందుకే ప్రతి నిత్యము సముద్రుడు వస్తాడు. ఆయనతో పాటు ఆయన భార్యలందరూ వస్తారు. ఆయన భార్యలు 12 మందేనా అండి? ఇంకా ఉన్నారా? ఋషులు చెప్తున్నారు 3,400 కోట్ల నదులు ఉన్నాయట. భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించిన నదులు. అవి మనకు కనపడవు, పేరులు లేవు. అవన్నీ ఎక్కడెక్కడ తిరిగినా ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తారు. అవన్నీ కూడా భర్తతో పాటు భార్యలందరి ప్రాంతం వచ్చి ఈ నదిలో కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఈ కుండ పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ అంటాడు. అంత పవిత్రమైంది గోదావరి. కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా ఒక 4 రోజుల ముందుకైనా, ఒక 5 రోజుల ముందుకైనా, ఒక వారం రోజుల ముందైనా వచ్చి స్నానం చేసి వెళ్ళాలి. నెల్లాలు ముందుగా వచ్చి స్నానం చేయకూడదు. ముందుగా వచ్చి స్నానం చేసి నదిలో మన పాపాలని ఇక్కడ వదిలేసి అప్పుడు కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్తే కాశీలో ఉండే గంగాదేవి చాలా ఆనందపడుతుంది. ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుంది. శివసాధ్య పొందాలి అంటే కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసేవాళ్ళ. ఇప్పుడంటే మనకు రవాణా సౌకర్యాలు వచ్చాయి కాబట్టి మనం ఫ్లైట్లో వెళ్తున్నాం, ట్రైన్లు బుక్ చేసుకుని వెళ్తున్నాం. మరి పూర్వకాలంలో అలా కాదు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మనల్ని ఎత్తుకున్న తర్వాత ఆస్తిపాస్తులని పంచిపెట్టేసి బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ముఠాముళ్ళు కట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు. దారిలో ఎక్కడైనా అడవిలో సింహాలు వెలుగుబడులు తినేస్తే అక్కడితో అయిపోయేది. వాళ్ళు కాశీ వెళితే కాశీలో స్వస్థంద సంస్థలు ఉంటాయి, అక్కడ సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో మన పేరు అడ్రస్ రాసుకుంటారు. అక్కడ ఎన్నాళ్ళు ఉండాలి అక్కడ అన్నాళ్ళు ఉండిస్తారు. మనం కాలం చేసిన మనం చనిపోయిన తర్వాత మన దహన కార్యక్రమాలు స్వస్థంద సంస్థలు చేసేసి ఇంటికి టెలిగ్రామ్ కొడతారు. కొట్టిన తర్వాత ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు జన కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకని అన్ని కార్యక్రమాలు వెళ్ళేది కాశీ. భార్యాభర్తలు కలిసి వెళ్ళేది పరిపూర్ణమైన క్షేత్రం చెప్పాలి అంటే కాశీ యాత్ర. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. అక్కడ 16 ఘాట్లు ఉన్నాయి. 16 ఘాట్లలో 9 రాత్రి నిద్ర చేయాలి. అక్కడ రోజుకు ఒక 2 ఘాట్లు చెప్పినాయి. అక్కడ కార్యక్రమాలు నిత్యం భార్యాభర్తలు చేసి కార్యక్రమాలు ఉంటాయి. చేసుకుని ఫలితం అక్కడ ఉంది. మిగతా దేవాలయాల్లో క్షేత్రాల్లో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి వచ్చేసేది కాదు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అక్కడ
చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దహన కార్యక్రమాలు ఎవరో ఒకరు చుట్టపట్టాలి. అంటే రక్త సంబంధికులు అన్నదమ్ములు కానీ ఇంటి పేరులు కానీ ఎవరో ఒకరు చేస్తారు. ఎవరు చేసినా కూడా వాళ్ళు శివతర్పణం పొందరు, అంటే శివసాధ్యం పొందరు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారంటే మొత్తం విచారాలు తిరుగుతూ ఉంటారు. అలాగే ఎవరో ఒకరు నీళ్ళు వదలాలి. ఎవరు వదలాలి? కన్న కొడుకు వదలాలి, లేకపోతే కొడుకు వదలాలి, లేకపోతే కూతురు కొడుకు వదలాలి. అన్నదమ్ములు వదిలినా శివసాధ్యం పొందరు. వాళ్ళు రక్త సంబంధం వదిలినా వదలరు. ఎవరు వదలాలి? కన్న కొడుకు లేడు, కన్న కొడుకు అంటే మనవడు లేరు, మన కొడుకులే లేరు ఉన్నప్పుడు మనవడు వస్తారు. అలాగే కూతురు కొడుకు ఆవిడ కూడా లేరనుకుందాం, మొత్తం పిల్లలే లేరనుకుందాం. దానికి కూడా అక్కడ కాశీలో ఒక విధానం ఉంది. అంటే మన దహన కార్యక్రమం మన పేరున మనం చేసుకోవచ్చు. అంటే మనం చనిపోమని కాదు, అక్కడ మన మీద ఒక సమితిని ఏర్పాటు చేసి మన పేరున ఒక దహన కార్యక్రమాలు చేసి మన పిండ ప్రదానాలు మనం చేయించుకొని ఇస్తే విధానం చేస్తారు. అక్కడ మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైనా చనిపోయిన తర్వాత మన జీవి శివసాధ్యం పొందుతుంది. అటువంటి కార్యక్రమాలు కాశీలో ఉన్నాయి. అలా కార్యక్రమం చెందాలి, పరిపూర్ణం అవ్వాలి అంటే ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.